ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సత్తా చాటింది. ఏప్రిల్ 5న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 11వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ కీలక విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచి, ఇప్పటివరకు ఓటమే లేకుండా కొనసాగుతోంది. మరోవైపు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా 3వ ఓటమిని చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. టిమ్ డేవిడ్ ఆడిన విధ్వంసకర అజేయ ఇన్నింగ్స్కు అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బెంగళూరు ఈ రికార్డు స్థాయి ప్రదర్శనలో అతను ఎంత కీలకమో ఇది చాటి చెప్పింది. హై స్కోరింగ్ మ్యాచ్గా సాగిన ఈ పోరులో బెంగళూరు బ్యాటింగ్ లైనప్ అన్ని విధాలా అదరగొట్టింది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా దాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ చివరికి విఫలమైంది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ ఈ టోర్నమెంట్ ఆరంభంలోనే తమ సత్తా ఏంటో గట్టిగా చాటింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఇన్నింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టింది. వాళ్లకు కేటాయించిన 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ భారీ స్కోరుకి పునాది వేసింది ఓపెనర్లే. ఫిల్ సాల్ట్ 30 బంతుల్లో 46 రన్స్ కొట్టగా, విరాట్ కోహ్లీ 18 బంతుల్లోనే వేగంగా 28 రన్స్ చేసి మంచి స్టార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్కు దిగి స్కోరు బోర్డుకి వేగం పెంచారు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్లతో చక్కటి 50 రన్స్ కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. కానీ అసలు మజా అంతా డెత్ ఓవర్లలోనే మొదలైంది. టీమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పటీదార్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై అక్షరాలా ఊచకోత కోశారు. ముఖ్యంగా డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 భారీ సిక్స్లతో అజేయంగా 70 రన్స్ బాదేశాడు. పటీదార్ కూడా డేవిడ్కు అద్భుతమైన మద్దతు ఇచ్చాడు. 19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్లతో 48 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. చివరి 5 ఓవర్లలో వీళ్లిద్దరూ కలిసి ఏకంగా 97 రన్స్ పిండుకున్నారు. దీంతో బెంగళూరు భారీ స్కోరుని అందుకోవడమే కాకుండా మ్యాచ్ మొమెంటం పూర్తిగా తమ వైపుకు తిప్పుకుంది. 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్కు మొదట్లోనే పెద్ద షాక్ తగిలింది. వారి టాప్ ఆర్డర్ ఒత్తిడికి తలవంచి కుప్పకూలింది. ఆరంభంలోనే పడిన వికెట్లు వారి ఛేదన వేగాన్ని అడ్డుకున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగులకే జేకబ్ డఫీ బౌలింగ్లో, ఆయుష్ మాత్రే కేవలం 1 పరుగుకే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుటై పెవిలియన్ చేరారు. సంజు శాంసన్ కూడా కేవలం 9 పరుగులకే అవుటై త్వరగా వెనుదిరిగాడు. ఈ ఆరంభ పతనం చెన్నై సూపర్ కింగ్స్ను 3 వికెట్ల నష్టానికి 30 పరుగుల స్థితిలో నిలబెట్టింది. ఇది వారి అవసరమైన రన్ రేట్, అలాగే మొత్తం జోరుపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఈ క్లిష్ట సమయంలోనూ సర్ఫరాజ్ ఖాన్ ధైర్యంగా ప్రతిదాడికి దిగాడు. 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరుపు అర్ధ సెంచరీ నమోదు చేసి తన జట్టుకు ఆశలు కల్పించాడు. కానీ కృణాల్ పాండ్యా బౌలింగ్లో అతను అవుటవ్వడంతో చెన్నై ఛేదనలో అత్యంత ఆశాజనకమైన దశకు తెరపడింది. అప్పటికే పెరుగుతున్న అవసరమైన రన్రేట్ను ఛేదించడం అసాధ్యంగా మారింది. సర్ఫరాజ్ ఖాన్ అవుటైన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్ తమ జట్టుని రేసులో నిలబెట్టడానికి బాగానే ప్రయత్నించారు. ప్రశాంత్ వీర్ 29 బంతుల్లో 43 రన్స్ చేసి అందులో 6 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. అటు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ అయితే 16 బంతుల్లోనే మెరుపు వేగంతో 37 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వీళ్లిద్దరి భాగస్వామ్యం కాసేపు నిలబడింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు మాత్రం తరచూ వికెట్లు తీస్తూ చెన్నైని కోలుకోనివ్వలేదు. బెంగళూరు బౌలింగ్ ఎటాక్ని భువనేశ్వర్ కుమార్ చాలా ఖచ్చితత్వంతో నడిపించాడు. 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో టాటా ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా భువీ నిలిచాడు. అతనికి అభినందన్ సింగ్, కృణాల్ పాండ్యా కూడా చక్కగా సహకరించారు. వాళ్ళిద్దరూ చెరో 2 వికెట్లు పడగొట్టగా, జాకబ్ డఫీ సైతం 2 కీలకమైన ప్రారంభ వికెట్లు తీశాడు. సుయాష్ శర్మ తన 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి ఓ వికెట్ కూడా తీసి చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మొత్తంగా ఈ బౌలర్లందరూ కలిసి చెన్నై సూపర్ కింగ్స్ ఆ భారీ లక్ష్యాన్ని చేరుకోకుండా కట్టడి చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ కీలకమైన ఐపీఎల్ 2026 మ్యాచ్లో 43 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఈ సీజన్ పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేసింది. మొదటి 2 మ్యాచ్ల్లోనే 2 గెలుపులు సాధించి బెంగళూరు ఇప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సత్తా చాటి తాము గట్టి పోటీదారులమని నిరూపించుకుంది.
వాళ్ల నెట్ రన్ రేట్ +2.501 ఉండటం వాళ్లు సాధించిన విజయాల్లో ఎంతటి పైచేయి సాధించారో స్పష్టంగా చూపిస్తోంది. దీనికి పూర్తి భిన్నంగా చెన్నై సూపర్ కింగ్స్కు ఇది వరుసగా మూడో ఓటమి. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలోకి పడిపోయింది. ఈ టోర్నమెంట్లో మళ్లీ పుంజుకుని గెలుపు బాట పట్టాల్సిన ఒత్తిడి వారిపై భారీగా ఉంది. వారి నెట్ రన్ రేట్ -2.517 ఉండటం ఈ టోర్నమెంట్లో వాళ్లకి ఎంత కష్టమైన ఆరంభం లభించిందో స్పష్టంగా చూపిస్తోంది. ఈ తొలి దశలో ఇలాంటి ఫలితాలు ఐపీఎల్లో ఉండే తీవ్రమైన పోటీని, జట్ల తలరాతలు ఎంత వేగంగా మారతాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే జట్లు ఆధిపత్యం కోసం, చాలా కీలకమైన ప్లేఆఫ్ స్థానం కోసం హోరాహోరీగా పోటీ పడతాయి కదా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించిన ఈ ధీమాగల ఆరంభం ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న ఈ సవాలుతో కూడిన పరిస్థితి నుంచి బయటపడాలంటే తమ ఆట తీరును వెంటనే సరిదిద్దుకోవాలి.